వావ్ రేవా, ఈ పప్పి చాలా అందంగా ఉంది. థ్యాంక్ యూ. మా నాన్నగారు దీన్ని నాకు గిఫ్ట్ గా ఇచ్చారు. శివ శివ, ఆడుకోండి. శివ శివ, దేవా, నాకు తెలిసి శివ రూమ్ లో ఉండుంటాడనిపిస్తోంది. అందుకే మన మాటల వాడికి వినిపించలేదు. మనమే రూమ్ కి వెళ్ళి చూసేద్దాం పదా. అంతవరకు శివ డాగీతో మన పప్పీని ఆడుకోనిద్దాం. ఓకే. డాగీ, పప్పీని జాగ్రత్తగా చూసుకో. థ్యాంక్ యూ డాగీ. గుడ్ బై. వావ్, ఆ పప్పి ఎంత అందంగా ఉందో చూసావా? అలాగైతే మనం దాన్ని తీసుకెళ్ళిపోదాం, ఏమంటా? త్వరగా వెళ్ళి తీసుకొచ్చేద్దాం, లేదంటే డాగీని పెంచిన వాళ్ళు వచ్చేస్తారు. ఇక ఆ పప్పి రోమిది. నేను దీన్ని తీసుకువెళ్ళడానికి ఎవ్వరూ నన్ను ఆపలేరు. రోనీకి నువ్వు అని చెప్పడం అస్సలు ఇష్టం ఉండదు. డాగీ, ఎందుకు అరుస్తున్నావు? ఏమైంది? ఈ డాగీ ఎందుకు ఇలా అరుస్తోంది? అవును, నా పప్పీ ఎక్కడ కనిపించట్లేదు. నో శివ, నా పప్పీని కాపాడు. చూసావా, ఆ డాగీ ఎంతవరకు వచ్చేసింది. అది నా పప్పీ, మర్యాదగా తిరిగిచ్చేయండి. నీ పప్పియా? కానీ అది నీ పప్పి అని ఇక్కడెక్కడ రాసి పెట్టలేదే. ఒకవేళ నీ కన్నుకు కనిపిస్తే చూపించు. అందులో మీ పేరు కూడా రాయలేదు. ఆ డాగీ నా ఫ్రెండ్ది. మా ఇంటి ముందు అది ఆడుకుంటున్నప్పుడు దాన్ని ఎత్తుకొచ్చేశారు. నాకు బాగా తెలుసు. ఈ పిల్లాడికి అన్నీ తెలిసిపోయినాయి చూసారా? హే చిన్న పిల్లాడా, నీకంటే నాకు చాలా ఎక్కువగానే తెలుసు. ముందు నువ్వు ఒక విషయం అర్థం చేసుకో. ఈ రోజు నుంచి ఈ పప్పి రోమికి సొంతమైనది. పిల్లాడని మాత్రం చెప్పొద్దన్నా. శివ, నా పేరు శివ. సో సారీ. వద్దు. లడ్డు సింగ్ సార్, మీరు వెంటనే మార్కెట్ దగ్గరికి రండి. కొంతమంది ఇక్కడ నా పప్పీని దొంగిలించడానికి ట్రై చేస్తున్నారు. రేవా, పప్పి వెళ్ళిపోతుంది చూడు. నో శివ, నా పప్పీ.
త్వరగా వెళ్ళాలి. అరే వాళ్ళందరూ కలిసి మన సైకిల్ ని లాక్ చేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు మనం ఏం చేద్దాం శివ? అరే అదిగో చూసావా, అదే రేవా యొక్క పాపి అయి ఉండాలి. నాకు అనుమానమే లేదు. నువ్వేం చూస్తున్నావు? వెంటనే యాక్సిలేటర్ రేపా. కానీ కానీ త్వరగా వెళ్ళు. అది వదలకూడదు. పాపి, నేను నిన్ను వదలను, పట్టుకుంటాను చూడు. పైకి రావండి సార్. త్వరగా త్వరగా త్వరగా. ట్రోనీ, ఆ శివ భలే ఫైట్ చేస్తున్నాడు కదా. మనందరినీ సింగిల్ గా హ్యాండిల్ చేస్తున్నాడు. ఆ పప్పిని వదిలేసాయి ప్లీజ్, లేదంటే మనం ఇంకా తన్నులు తినాల్సి ఉంటుంది. రోనీకి నో చెప్పడం అస్సలు ఇష్టం ఉండదు. ఆ పప్పి నాకే సొంతం కావాలి. ఏది ఏవైనా సరే అది నాకే. ఇప్పుడు నేను శివకి ఎవరో చూపిస్తాను. హలో బైల్వాల్ గ్యాంగ్. శివ, వాళ్ళు పప్పి దగ్గరికి వెళ్లకుండా ఉండాలి శివ. డోంట్ వరీ రేవా, మనం పప్పిని కాపాడదాం. లడ్డు సింగ్ గారు వచ్చేస్తూ ఉంటారు. హా? ఏ చిన్న పిల్లోడా, అంత వేగంగా ఎక్కడికి వెళ్తున్నావు? జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు, లేకపోతే నీకే ప్రమాదం. ఇలాడని మాత్రం చెప్పొద్దు అంకల్. శివ, నా పేరు శివ. ఎందుకు నువ్వు ఏడుస్తున్నావు? నిన్ను అసలు నేను కొట్టనే లేదు కదా. మర్యాదగా నీ ఫ్రెండ్స్ తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేదంటే లా మీ కొట్టిస్తాను. ఫ్రెండ్ ఒకడు కింద పడిపోయి ఉన్నాడు, కావాలంటే వెళ్ళి చూడండి. కానిస్టేబుల్, చూసావా, అదే రేవా పప్పి. ఇక్కడి నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎవ్వడైనా సరే లడ్డు సింగ్ పేరు వింటే గజ్జ గజ్జ వణికి పోతాడు. అలా ఉన్నప్పుడు నా ఏరియాలోనే నా రేవా యొక్క పప్పిని దోచుకు వెళ్ళడమా? నువ్వు వస్తున్నాడు. పప్పి ఎక్కడ ఉన్నావమ్మా? భయపడుకో. అదిగో పప్పి, రా యూడి, వెళ్ళి తీసుకొద్దాం. లడ్డూ సింగ్ ని చూసి అది భయపడుతుందేమో. పులి, పులి, అదో, పులి. పరిగెట్టండి, అందరూ ఇక్కడ నుండి పరిగెట్టండి.
లడ్డు సింగ్ సార్ అసలు ఏమైందో చెప్పండి. లేదు, టైగర్ నా పప్పిని తినేస్తుంది అనుకుంటాను. శివ, ఎలాగైనా కాపాడు శివ. రేవా, ఇదొక నేషనల్ పార్క్. ఇక్కడున్న టైగర్లు టూరిస్ట్ కి అలవాటు పడుంటాయి కాబట్టి ఎవరిని అటాక్ చేయవు. కాసేపు వెయిట్ చేయి, అదే ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంది. శివ, అది కావాలంటే టూరిస్టులని అటాక్ చేయకుండా ఉండొచ్చు, కానీ నా పప్పిని అటాక్ చేస్తుంది కదా. నాకు నా పప్పి కావాలి, ఎలాగైనా కాపాడు. ఇక్కడే ఉండండి. అక్కడికి వెళ్ళడం మనకి చాలా ఆపదకరమైన విషయం. అక్కడ ఒక పులి ఉంది. ఆ పప్పి కోసం మనం వెళ్ళి మన ప్రాణాలను త్యాగం పెట్టకూడదు, అర్థమైందా? లేదు, ఆ టైగర్ నా పప్పిని తినేసింది. రేవా, నువ్వు ఏడవకు, ఇప్పుడే ఈ విషయం ఏంటో చూస్తాను. ఏమైంది శివ? ఇలా చూడు రేవా, నీ పప్పి అది చాలా టఫీ. దానికి అసలు ఏమీ కాలేదు. జస్ట్ చిల్. కాసేపు ఆ టైగర్ పప్పితో ఆడుకున్న తర్వాత వెళ్ళిపోతుంది. ఆ తర్వాత వెళ్ళి పప్పిని తెచ్చుకుందాం. ఇది నేషనల్ పార్క్ ఏరియా. ఇక్కడున్న అనిమల్స్ అన్ని టూరిస్ట్ కి అలవాటు పడ్డాయి. టైగర్ నీ పప్పిని ఏమీ చెయ్యదు. ఈ పులి ఎప్పుడు వెళ్తుంది? మనం ఎలా ఐడియా వేస్తాం? ఒక ఐడియా వచ్చింది. రే, నీ బాల్ ఇవ్వి. రా రా, త్వరగా రా, త్వరగా రా, వచ్చేయ్. ఇక భయపడాల్సిన అవసరమే లేదు. ఆ టైగర్ పిల్లలు అన్ని ఇక్కడి నుంచి వెళ్ళిపోయాయి. మనం వెళ్ళి పప్పిని తెచ్చుకుందాం. అరే రే, తొందరపడక శివ. ఈ కేసుని హ్యాండ్ ఓవర్ చేసుకున్నది లడ్డూ సింగ్. నేను వెళ్ళి పప్పిని తీసుకొస్తాను. రావయ్యా కాష్టములా, వెళ్దాం. ఏంటయ్యా అది పరిగెత్తుతోంది? వెంటనే మనం దాన్ని పట్టుకొని తీరాలి. కానీ ఆ మోటార్ సైకిల్లోని స్పీడ్ పెంచు, అప్పుడే మనం దాన్ని పట్టుకోగలం. లడ్డు సింగ్ సార్, మీరు కొంచెం మీ సైడ్ కి తిరిగి చూస్తారా? అసలు నేను ఎందుకని సైడ్ లో చూడాలి? నేను ముందే చూస్తాను. ముందే కదా పప్పి పరిగెత్తుతోంది. లడ్డు సింగ్ సార్, మీ ముందు పప్పి వెళ్తోంది, కానీ మీ సైడ్ లో ఏముందో ఒకసారి చూడండి ప్లీజ్. ఎప్పటికే వచ్చింది, ఎప్పుడు వచ్చి కూర్చోంది. ఇందాక పులి వచ్చింది, ఇప్పుడు ఎలుగుబంటి వస్తుంది. ఎవరైనా కాపాడండి. పప్పి ఎదుగు అటువైపే వెళ్తోంది. నాకు ఆ పప్పి తప్పకుండా కావాలి. హలో కుంఫు కింగ్, కొండకి పక్కన ఉన్న బ్రిడ్జ్కి వస్తారా? మీరు కొంతమంది పని పట్టాల్సింది, త్వరగా వచ్చేయండి. ఏంటి ఆలస్యం చేయకండి. నువ్వేం చెయ్యలేవు శివ. ఇకపైన ఈ పప్పి నాకే సొంతం. నేను నీకు చెప్పాను కదా, రోమియోకి నో అని చెప్పడం అస్సలు రాదు. ఏ పిల్లోడా, ఎందుకు కాలు చేతులు ఎరగొట్టుకోవాలనుకుంటున్నావు? మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేదా మా చేతుల్లో సస్తావు. పిల్లాడిని మాత్రం చెప్పొద్దు అంకుల్. శివ,
నా పేరు శివ. రే ఈ శివ కుంఫు ఛాంపియన్ అయ్యి ఉంటాడ్రా. ఏంటి మీ నలుగురు ఇక్కడ సినిమా చూస్తున్నారా? మా వాళ్ళందరూ కింద పడిపోయారు, వెళ్ళి కొట్టండి. అనవసరంగా సమస్యలో మేమే ఇరుక్కున్నాం. మీ వల్ల కాలేదంటే చెప్పండి, మేమే వాళ్ళ దగ్గర సరెండర్ అయిపోతాం. శివ, మీ పప్పిని తీసుకువెళ్ళిపో. కానీ ఏంటంటే ఒకే ఒక కండిషన్. కండిషనా? ఏంటా కండిషన్? ఇక నువ్వు జీవితాంతం మా కంటి ముందు అసలు కనబడకూడదు. ఈ రోమికి నూనె చెప్పడం అస్సలు నచ్చదు. అనవసరంగా నీతో పెట్టుకుని మేము సమస్యలో ఇరుక్కున్నాం. అయితే మేమెందుకు వీటితో ఫైట్ చేయాలి? ఈ పిల్లగాడు నిజంగానే మంచి ఫైటర్. ఈ పిల్లోడు నాకు చాలా బాగా నచ్చాడు. హా. ఏయ్, ఆగరా, ఆగమంటున్నానా? ఆగా. అసలు పోలీస్ వాడి ఎంట్రీ క్లైమాక్స్ లో లేకుండా ఎటువంటి స్టోరీకి ది ఎండ్ వేయలేరు. యు ఆల్ ఆర్ అండర్ అరెస్ట్.